రైట్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. కాసేపట్లో ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ శ్రీసాగర్, మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతా ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలపై ఇప్పటికే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, సీనియర్ నేతలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కూడా నిన్ననే ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. 1వ తేదీన ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కావాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీలో ఈ నీళ్ల పంచాయతీ గురించి చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికే కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. మరొక వైపు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి, ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, ఒకవేళ తెలంగాణకు వాళ్ళేం చేశారు వాళ్ళ హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది అనే అన్ని విషయాలను కూడా చర్చించేందుకు సిద్ధం అని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రేపు కేసీఆర్ కనుక సభకు హాజరైతే కేసీఆర్ను ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలి అనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే సమాయత్తం అవుతా ఉంది. దీనికి సంబంధించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన ఉండాలి. నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి. ఎందుకంటే ఏదైతే పాలమూరు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో దీనికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎందుకు దీనికి పెండింగ్లో ఉంటుంది, కేటాయింపులు చేస్తూ ఉన్నారు. కేటాయింపులు కూడా అరకొరగా చేస్తూ ఉన్నారు. 27,000 కోట్లు గత ప్రభుత్వ హయాంలో కేటాయించమని చెప్తా ఉన్నారు. 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో ఇవన్నీ అంశాలను కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజాప్రతినిధులకు ఇవ్వబోతా ఉన్నారు. రేపు దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో కూడా పవర్ పాయింటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వాడి వేడిగా ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా అధికార పార్టీ మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతా ఉంది. సభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే స్పీకర్కు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. స్పీకర్ దీనిపై ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ఈ యొక్క జలాలు, కృష్ణానదీ జలాలతో పాటు గోదావరి నదీ జలాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కృష్ణానదీ జలాల్లో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి 90 టీఎంసీలు హక్కుగా రావాల్సినటువంటి విషయంలో కేవలం 45 టీఎంసీలకే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. అయితే ఇది మేము ఒప్పుకోలేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 45 టీఎంసీలు ఏదైతే ఈ ప్రాజెక్టుకి కేటాయించారు అని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని అంశాలకు సంబంధించి కూడా దీనికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేపు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా అందరికీ కూడా అవగాహన ఉండే విధంగా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు దీనికి సంబంధించి చర్చ సభలో కూడా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.